గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ఉదయము సాయంత్రము ఇక్కడ పార్కులో గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటారండి. అదొక గ్రూప్ అనమాట. అందరూ వాళ్ళు రిటైర్ అయి ఉంటారు. వాళ్ళ బ్యాచ్ వాళ్ళకే అర్థమవుతుందండి, వాళ్ళ మాటలు, వాళ్ళ టాపిక్స్ అన్నీ కూడా. అలానే పిల్లలు కూడా అంతే. కానీ గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా అండి, ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళతో చక్కగా ఆ గ్రూప్ కట్టి మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతారండి. ఎంత డిప్రెషన్ అంటే, ఒక క్లాస్ వెనక్కి వస్తే తన స్నేహితులందరూ కనుక ముందుకెళ్తే ఇంకా ఆ క్లాసులో కూర్చోబుద్ది కాదండి. కారణం ఏంటంటే, నేను ఇప్పుడు జూనియర్స్తో కలిశాను, నా వాళ్ళందరూ కూడా సీనియర్స్ అయ్యారు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవాది దేవుడు మరి ఏ బ్యాచ్తో జత కట్టాలి? మరి జీవం గల దేవుడు, చాలా పెద్ద దేవుడు. ఆయన వయసు క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. పలానా టైంలో పుట్టాడని చెప్పగలిగిన వాడు లేనే లేడు. మరి అంత ఏన్షియంట్ గాడ్, అంత పెద్ద దేవుడు నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదామును యవనస్తునిగా చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు. కానీ దేవుడు అబ్రాహామును నా స్నేహితుడు అంటున్నాడండి. దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఒక మానవునికే నా వయసు వాళ్ళు, నా స్టేటస్ వాళ్ళు, నాలాగా బాగా చదివిన వాళ్ళు, లేకపోతే నాలాగా డబ్బులున్న వాళ్ళు, నాలాగా అందంగా ఉన్న వాళ్ళు, నాలాగా హైట్ ఉన్న వాళ్ళు, మనిషే అన్ని రకాలుగా అన్ని చూసుకొని స్నేహాలు చేస్తారు, బంధుత్వం ఏర్పాటు చేసుకుంటారు. కానీ జీవము గల దేవుడు ఆయన స్థాయిని బట్టి ఆయన నీతో స్నేహము చేయట్లేదు. ఆయన మన స్థాయికి దిగివచ్చి మనలను ఆయన స్థాయికి తీసుకొని ఆయన మనతో సహవాసము చేస్తూ ఉన్నాడు. దేవుడంత స్థాయిలోకి నువ్వు వస్తే అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. నీ స్థాయిలో నువ్వు ఉండి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే నీ వల్ల కాదు. అందుకనే బాప్తిజం అయితే పొందుతాం, కానీ దేవునితో ఫెలోషిప్ అంటే మాత్రం మనకి ఇంట్రెస్ట్ ఉండదండి, ఆసక్తి ఉండదు, ఆశ ఉండదు, తపన ఉండదు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? దేవునితో మనము స్నేహం చేసే వాళ్ళంగా ఉండాలి. దేవునితో మనము సేమ్ స్టేటస్లోకి రావాలండి. అదే స్టేటస్లోకి మనము రావాలి. అలాంటి స్థితిలోకి వస్తేనే దేవుడు అంటే మనకు అర్థమవుతాడు, ఆయన ప్రేమ అర్థమవుతుంది, ఆయన కృప మన పట్ల అర్థమవుతుంది. ఇప్పుడు చదువుదాం. పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఒక నిమిషం ఈ వాక్యం చదివేదానికంటే ముందు మరొకసారి నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించిన స్టేటస్, వారికి సంబంధించిన వయసు, వారికి సంబంధించినటువంటి నచ్చిన వాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తారు, బంధుత్వం ఏర్పాటు చేసుకుంటారు, సంబంధాలు కలుపుకుంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, రోజు కలుసుకుంటారు, వారానికి ఒకసారి కలుసుకుంటారు, నెలకోసారి కలుసుకుంటారు, ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇది కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అలా కాదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే మనిషి జాతిలో నుంచి మనల్ని అటువంటి వాళ్ళను వేలేయాలండి. మినిమం సైకాలజీ అండి కదా. ఎవరితో పడితే వాళ్ళతో మనము ఫెలోషిప్ చేయలేము, ఎవరితో పడితే వాళ్ళతో మనం సంబంధాలు ఏర్పాటు చేసుకోలేం, ఎవరితో పడితే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనం ప్రయాసపడము. మనం ఏదైనా ప్రయాస పడుతున్నామో తెలుసుకోవడానికి అంటే దానికి ఒక లెక్క ఉంటుందండి, ఒక అకౌంట్ ఉంటుంది. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు చదువుదాం. ఈ
సైకలాజికల్గా మనిషికి ఉన్న ఒక స్టేటస్, ఆ బేస్తో మనము ఇప్పుడు ఒక వాక్యాన్ని చదువుదామండి. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలండి. అది దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. నీ జీవితంలో నీ పరిస్థితులు, నీ కుటుంబ సభ్యులు ఏం చేశారు అన్నది కాదు ఎక్స్పీరియన్స్. రియల్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటంటే జీవం గల దేవుడు నీ కొరకు ఏం చేశాడో దాన్ని నువ్వు ఈ భూమి మీద ఎక్స్పీరియన్స్ చేయాలి. దాని కొరకు నీ క్రైస్తవ జీవితము నీకు అనుగ్రహించబడింది. చూద్దాం. పౌలు భక్తుడు గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. మరోసారి 4వ వచనం నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని ప్రణాళిక ఏంటి అడగండి. తల పైకెత్తండి. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా? మనం ఎందుకు తలెత్తి ప్రార్థన చేయాలో తెలుసా అండి? దేవుడు పరలోకం అందున్నాడు కాబట్టి. పరలోకం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అందుకనే అందరు తల పైకెత్తండి. నా పట్ల తండ్రి చిత్తం ఏంటంటే, నా పట్ల తండ్రి ప్రణాళిక ఏంటంటే చూద్దాం ఏంటి. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని, అంటే విమోచించాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. తండ్రి ప్లాన్ ఏంటి? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలి? విమోచించడానికి. విమోచించడానికి. అందరు చెప్పండి. తండ్రి చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. ఎందుకనగా విమోచించడానికి. దేని నుంచి విమోచించడానికి? చదువుదాం. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, ఈ ప్రజెంట్ ఈవిల్ ఏజ్ నుంచి విమోచించడానికి, ప్రస్తుతమున్న దుష్ట యుగములో నుంచి మనలను విమోచించడానికి యేసుక్రీస్తు భూమికి వచ్చాడు. మరొకసారి చూద్దాం. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు చెప్పండి, 2 విషయాలు మన జీవితంలో లేకుండా చేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఏంటంటే ప్రస్తుతపు దుష్ట యుగం, దాని ప్రభావం. 2 పాపము. 2 పాపము. ఈ 2 మన జీవితాల్లో ఉండకుండా చేయడానికి యేసుప్రభు మనల్ని విమోచించడానికి, దీని నుంచి విమోచించడానికి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? యేసయ్య ఎందుకు వచ్చాడు? మీ పక్క వాళ్ళని అడగండి. తండ్రి చిత్తం ఏంటంటే, ఇప్పుడు కాదు, నువ్వు పుట్టకముందే తండ్రి చిత్తం ఏంటంటే నీ పట్ల, నువ్వు పుట్టకముందే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. నువ్వు పుట్టకముందే, నువ్వు పుట్టిన తర్వాత ఏ విధమైనటువంటి దుష్టత్వము, సాతాను క్రియలు నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉందో, పాపం యొక్క ప్రభావం నీ మీద పడే అవకాశం ఉందో, నువ్వు పాపంలో పడే అవకాశం ఉందో, వాటన్నిటి నుంచి విమోచించడానికి నువ్వు పుట్టకముందే నీ కొరకు విమోచకుడు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. తండ్రి ప్లాన్ ఏంటంటే, దేవుని ప్లాన్ ఏంటంటే నీ పట్ల, నువ్వు పుట్టిన తర్వాత ఏ దుష్టత్వము, ఏ సాతాను క్రియలు, ఏ సాతాను ప్రభావము, ఏ సాతాను సంబంధమైనటువంటి ఏది నీ మీద పనిచేస్తుందో దాని నుంచి నువ్వు విమోచింపబడడానికి యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. యేసుప్రభు ఎందుకు పెట్టాడు ఈ భూమి మీద? మనం ఇంకా ఈరోజు వరకు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈరోజు వరకు కూడా దుఃఖపడుతున్నాం. ఈరోజు వరకు కూడా పాపం అంటే భయపడుతున్నాం. ఈరోజు వరకు కూడా సాతాన్ అంటే భయపడుతున్నాం. ఈరోజు వరకు కూడా బంధకాల గురించి భయపడుతున్నాం. ఈరోజు వరకు కూడా శాపానికి భయపడుతున్నాం. కానీ దేవుని ప్లాన్ ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు ఎలాంటి ప్లాన్ చేశాడు నీ జీవితంలో? నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఏమై ఉండాలో నువ్వు పుట్టకముందే ఆయన జరిగించి ఉన్నాడు. ఓకే, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు చదువుదామండి ఈ వచనం. ఓకే,
గలతీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు దుష్టయుగము అన్నది మన జీవితంలో ఫినిష్, పాపము అన్నది మన జీవితంలో ఫినిష్ అయ్యిందా లేదా? అయ్యిందా లేదా? ఇది గనక నీ జీవితంలో నువ్వు అనుభవించకపోతే అసలు యేసు ప్రభును నమ్మనట్టు. యేసు ప్రభును నువ్వు నమ్మనట్టు, నమ్మినట్టే కాదు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? దేవుని ప్లాన్. ఆ ప్లాన్ ఎవరి కొరకు చేశాడు? అందరూ చెప్పండి, ఈరోజున్న నా కొరకు. ఆ ప్లాన్ ప్రకారము ఎవరు నిన్ను చూసి నువ్వు పుట్టకముందే నిన్ను విమోచించారు? యేసుక్రీస్తు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నీ కొరకు దేవుడు నిన్ను చూసి నువ్వు పుట్టిన తర్వాత పాపము అన్న ప్రభావము, సాతానుడు అన్న ప్రభావము, శాపము అన్న ప్రభావము, భయము అన్న ప్రభావము నీ జీవితంలో పని చేయకుండానట్లు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? చనిపోయాడు. పుట్టినవాడు చనిపోయినవాడు చనిపోయినట్టే ఉన్నాడా? లేచాడా? తిరిగి లేచాడు. అందుకనే పుట్టిన పండుగతో పాటు చచ్చిపోయిన పండుగతో పాటు తిరిగి లేచిన పండుగ కూడా ఉందండి మనకు. అందరు ఇక్కడే ఉన్నారా లేదా? పుట్టిన పండుగ ఉంది, అందరికీ ఉంటుంది. చచ్చిపోయిన పండుగ కూడా ఉంటుందండి. అదేంటంటే మామూలు మనుషులు పుట్టిన తర్వాత సంతోషంతో తిని తాగుతారండి, కానీ మనిషి చచ్చిపోయినప్పుడు దుఃఖంతో తిని తాగుతారు. అది కూడా ఒక పండగే. కానీ యేసు ప్రభువు అన్నటువంటి మానవుని జీవితంలో పుట్టడం ఉంది, మరణించడం ఉంది, తిరిగి లేయడం అనేది ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ పండగలన్నీ ఎవరి కొరకు? ఈరోజున్న నీ జీవితంలో ఎవ్రీడే పండగలాగా ఉండేటట్టుగా చేయడం కొరకు యేసుక్రీస్తు నిన్ను విమోచించడానికి ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఇప్పుడు విమోచన జరిగినట్ట జరగనట్ట? పుట్టడం జరిగిందంటే దేని కొరకు పుట్టాడు? నన్ను ప్రస్తుత దుష్ట యుగం నుంచి విమోచించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. పుట్టిన తర్వాత ఆయన మరణించాడా లేదా? ఎందుకు మరణించాడు? నన్ను విమోచించడానికి మరణించాడు. తిరిగి లేచాడా లేదా? ఆ విమోచన ఈరోజు వరకు సజీవంగా ఉంది అనడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనము యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత మనకు విమోచన అన్నది నిలిచి ఉందా? బంధకము నిలిచి ఉందా? బంధకం అనేటువంటి శాపం పనిచేస్తుందా? లేకపోతే విమోచన అన్న ఆశీర్వాదం మన జీవితాల్లో పనిచేస్తుందా? ఇప్పుడు విమోచింపబడడానికి మనం ప్రార్థన చేయాలా, లేకపోతే విమోచింపబడ్డానని ప్రభువును స్తుతించాలా? నాకు తెలుసు మీరు ఒప్పుకోరు. ఎందుకో చెప్పనా? చాలామందికి తల ఉంటుంది, తలతో పాటు నొప్పి కూడా ఉంటుందండి. చాలామందికి పరిశుద్ధాత్మని కలిగి ఉంటారు, రక్షణ అనుభవం తెలుసు, కానీ అదే సమయంలో బంధకాలు కూడా అనుభవిస్తారు సేమ్ టైం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి నువ్వు విమోచింపబడి ఉన్నావు, యేసుక్రీస్తు నిన్ను విమోచించి ఉన్నాడని చెప్పామనుకోండి, ఏది నమ్మాలి? అనుభవించేది నమ్మాలా, లేకుంటే అనుభవంలోకి తీసుకొచ్చిన వాడు చేసినది నమ్మాలా? ఏది నమ్మడానికి మనం క్రైస్తవులమయ్యాం? ఎవరిని నమ్మితే క్రైస్తవులమయ్యాం? ఎవరిని నమ్మడం వల్ల క్రైస్తవులమయ్యాం? చెప్పాలి. ఎవరిని నమ్మటం వల్ల మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నాం? ఎవరిలోకి బాప్తిసం పొందడం వల్ల మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నాం? మనము అబ్రహాం ఇష్టలమా? క్రైస్తులమా? చెప్పాలి. మోసే ఇష్టలమా? దావీదు ఇష్టలమా? ఏ ఇష్టలం మనం? అందరు చెప్పండి, క్రైస్తులము. మన కులం అన్నా, మతం అన్నా, ప్రాంతం అన్నా, ఏమన్నా సరే
ఒక్కసారి క్రీస్తులోనికి బాప్తీసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత మొత్తం అంతా పోయి క్రిస్టియన్స్ అయ్యాం, క్రైస్తలము అయ్యాము కదా. ఎందుకు? నన్ను అబ్రహాము విమోచించలేదు, కానీ యేసు క్రీస్తు నన్ను విమోచించి ఉన్నాడు. అబ్రహాము చనిపోయాడు, ఆయన సమాధి ఉంది. యేసు ప్రభు కూడా చనిపోయాడు, కానీ ఆయన సమాధి కూడా ఉంది. కానీ మిగిలిన సమాధుల మాదిరి అది మూయబడలేదు, అది తెరవబడి ఉంది. ఆయన అక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. పక్కలు చెప్పండి, ఇజ్రాయిల్కి వెళ్ళావా? టూర్కి వెళ్ళావా? ఒక 1,70,000 పెట్టుకుంటే ఇజ్రాయిల్ టూర్కి వెళ్ళి రావచ్చు. ఓకే, అక్కడ పోయి ఏం చూస్తావు? ఏం చూస్తావు అంటే సమాధులు చూస్తావు. అందరి సమాధులు ఉంటాయి, కానీ యేసయ్య సమాధి కూడా చూస్తావు. కానీ ఆ యేసయ్య సమాధి తెరవబడిన సమాధి, అది ఖాళీగా ఉన్న సమాధి. కారణం ఏంటంటే పేరుకు మాత్రమే యేసయ్య సమాధి, కానీ ఆయన అక్కడ లేడు అని చెప్పే సమాధి అది. దాని వలన సమాధులన్నీ ఖాళీ అయిపోయాయి. ఆయన నమ్మిన వారి సమాధులన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి? నువ్వు విమోచింపబడ్డావా, ఇంకా విమోచింపబడలేదా? మళ్ళీ ఒకసారి చదువుతాం. బాగా గమనించండి, మీరు వాక్యము అధికంగా చదవాలండి. మీరు వాక్యము ఏం చేయాలి? అధికంగా చదవాలి. అధికంగా చదవాలంటే తెలుసు కదా మీకు, ఆవకాయ పచ్చడి తినడం తెలుసా? అది కూడా తెలీదా? మామిడికాయ పచ్చడి తింటాం కదా. చెప్పండి, దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్పండి. ఒక్క నిమిషంలో మెత్తగా ఉన్నదంతా అయిపోగొట్టేస్తామండి. తర్వాత ఈ పంటి కింద ఇక్కడ తిప్పి నమ్మి దాంట్లో ఉన్న సారమంతా మొత్తం పీల్చి లాస్ట్కు అని ఉమ్మేస్తామండి. తినడం తెలుసు కదా మనకు. దేన్ని ఎట్లా తినాలో మనకు బాగా తెలుసండి కదా. మనము క్రాబ్స్ తీసుకున్నాం అనుకోండి, వేసి పటపట మొత్తం కొరికామనుకోండి, పండ్లు ఉడిపోతాయి కదా. దాన్ని చాలా చక్కగా తినాలి కదా. సీతాఫలం పండు తెలుసు కదా. సీతాఫలం తెలుసు కదా. ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? కస్టర్డ్ యాపిల్ అండి. తినడం తెలుసు కదా. పైన అంతా కళ్ళకు బుస్ వచ్చినట్టుగా దానిపైన అంతా తెల్లగా వచ్చింటుంది. అయినా వదులుతామా? దాని మీద అన్ని సన్న పురుగులు వాళ్తూ ఉంటాయి, అయినా వదులుతామా? మొత్తం తీసేసి నీట్గా విత్తనాన్ని పక్కకి పెట్టి కండను మాత్రం బాగా తింటాం. జాక్ ఫ్రూట్ తెలుసు కదా. పనసపండు తినాలంటే మామూలు విషయం కదా. దాన్ని కోసి దాంట్లో తినాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అండి. అదొక పెద్ద ప్రాసెస్. తిని ఒక పండు తిని పక్కన పెట్టాలంటే అయ్యే పని కాదు. మనకు తినడంలో మనల్ని మించిన వాళ్ళు భూమి మీద ఎవరు లేరండి. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్. మనకు తిండితోనే మనము జీవితాన్ని ఫుల్గా గడిపేస్తాం. అయితే దేవుని వాక్యాన్ని అలా తినాలండి. దేవుని వాక్యాన్ని తినాలి కదా. ప్రేయర్ ఎంత అయిపోయిన తర్వాత మీ తలల మీద చేసి ప్రార్థన చేస్తానండి నేను. ఎందుకు? మిమ్మల్ని నిలబెట్టాను అనుకోండి, 100 మాటలు చెప్తారు. అలా కాకుండా మీ తల మీద చేసామనుకోండి, ప్రేయర్ అయిపోయిందంటే పోతారు. అంతే కదా. మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. సింపుల్. ఎంత వాక్యమన్నా చెప్పని, ఎంత ప్రార్థన చేయండి, లాస్ట్ సేవకుడు తల మీద చేయాలండి. అవునా కాదా? నన్ను కూడా కలుపుకొని చెప్తున్నానండి. నాకు కూడా సేవకుడు తల మీద చేసి ప్రార్థన చేస్తేనే కరెక్టు. నా తల మీద చేయకుండా పోండి ప్రేయర్ అయిపోయిందంటే ఎక్కడైపోయింది? మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కంటిన్యూ చేస్తామండి దాన్ని. అవునా కదా. అందుకనే ఈ ప్రాబ్లం ఉండకుండా మీరు కళ్ళు మూసుకొని ఉండగానే కొంతమంది
కళ్ళు మూసుకొని తల మీద చేయడం అని చూస్తారు. ఓకే సేవకుడా, ఓకే ఓకే ఓకే. ఎందుకు తల మీద చేసి ప్రార్థన చేయటం? మనం వేసుకున్న పారాసిటమాల్ టాబ్లెట్ పనిచేస్తుందో లేదా గమనిస్తామండి. మనం కనుక ఏదైనా సిరప్ తాగినాం అనుకోండి, కొంతమంది డిఫరెంట్ సిరప్లు తాగుతారండి, అది పనిచేస్తుందో లేదో చూస్తారండి. కొంతమంది బాధలో ఉన్నారనుకోండి, దగ్గుమందు తాగుతారండి. దగ్గు ఉండదు, ఏముండదు, దగ్గుమందులో మత్తు ఉంటుందండి. కాఫ్ సిరప్లో కొంచెం మత్తుగా ఉండడానికి కొంచెం మత్తు ఉంటుంది, మత్తు వస్తుంది. అది ఎక్కువ దగ్గుతుంటే ఆ మత్తులో దగ్గు తగ్గడం తక్కువైపోతుంది అన్నమాట. అందుకని బాటిల్ తాగుతారు. ఏది ఎలా పనిచేస్తుంది? నేను తిన్నది క్యారెట్ తిన్నాము, దాంట్లో విటమిన్ కళ్ళల్లో పనిచేస్తుందా లేదా చూస్తామండి. అది రక్తంలో తర్వాత కలిసి ముందు కళ్ళల్లోకి మొత్తం రావాలా. ఏ విటమిన్ మొత్తం కళ్ళల్లోకి వస్తే కంటి చూపు బాగుంటుంది కదా. మనం తినేది, మనం కట్టుకున్నది, మనము వెళ్ళేది ప్రతి చోట ప్రతిదీ పనిచేస్తుందా లేదా చూస్తాం. కానీ మనలో ఉన్న అభిషేకము మనలో పనిచేస్తుందా లేదా అన్న ఎక్స్పీరియన్స్ను, మనల్ని విమోచించిన విమోచకుని యొక్క విమోచన మన జీవితాల్లో పనిచేస్తుందా లేదా అన్నది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఆలోచించాల్సిందే. అన్నీ పనిచేస్తున్నాయా లేదా చూస్తామండి. 500 mg పని చేయకపోతే 650 mg పని చేస్తుంది. ఇలాగ ప్రతిదీ వర్కౌట్ అవుతుందా లేదా చూస్తామండి. కానీ నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు విమోచించిన విమోచన వర్కౌట్ అవుతుందా లేదా నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైనా కోరుకున్నావా? ఏదో శోధన వచ్చింది, ఉపవాసం ఉన్నాము, శోధన పోయింది, ఇటువంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేస్తామండి మనం. అంటే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు విమోచించినది గొప్పదా, నువ్వు ఉపవాసం ఉండి చేయడము గొప్పదా? యేసుప్రభుని చేసినది నిజంగా ఒరిజినల్ అయితే నువ్వెందుకు కష్టపడాలి? మరి నువ్వెందుకు కష్టపడి దాన్ని స్వతంత్రించుకోవాలి? నమ్మితే దేవుని మహిమను చూస్తామని బైబిల్ చెప్తుందా లేదా? యేసుప్రభు నీ కొరకు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చేస్తే ఈరోజు యేసుప్రభు చేసిన దాన్ని నువ్వు అనుభవించడానికి నువ్వెందుకు అంత కష్టంగా ఫీల్ అవ్వాలి? ఎందుకంత ప్రయాసపడినట్టుగా ఉండాలి? ఇదేంటంటే ఆ వాక్యమును నీవు పదే చదివి ఆ వాక్యము శరీరము దాల్చిన అనుభవము, ఫిజికల్గా ఆ వాక్యము నీకు అనుభవములోకి రావటము అన్న దాన్ని నువ్వు పట్టించుకోకపోవటం వలన ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినా ఈరోజు వరకు కూడా దాన్ని స్వతంత్రించుకోవడము, దాన్ని నమ్మడము నీకు టఫెస్ట్ థింగ్ అయిపోతుంది. దానికి రీజన్ ఒకటి, అదేంటంటే వాక్యంలో రాయబడిన దాన్ని పదే చదివి నేర్చుకొని ఆలోచించి దాంట్లో జీవించి అన్నది దాని కొరకు ప్రయాసపడము. ప్రతి దాని కొరకు ప్రయాసపడతాం, ప్రతి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతాం, ప్రతిదీ పని చేస్తుందా లేదా చూస్తాం. కానీ నీ జీవితంలో వాక్యం ఎంత పని చేస్తుందో నువ్వు చూస్తున్నావా లేదో? ఆ వాక్యము సత్యవంతమైనదైతే, ఆ సత్యము నిన్ను సర్వసత్యములోకి నడిపించేదైతే, ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేసేది అయితే, ఆ స్వాతంత్ర్యమును ఇచ్చే వాక్యమును నీవు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా లేదా? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. లేకపోతే అసలు నువ్వు క్రైస్తవ విశ్వాసంలో నుంచే తప్పిపోలేక ఊగిసలాడతావు. అందుకనే నీ క్రైస్తవ జీవితము ప్రారంభమైన తర్వాత నువ్వు బాధ్యతాయుతంగా చేయాల్సినది ఏంటి అంటే ఈ వాక్యాన్ని తీవ్రంగా తినడం, ఎక్కువగా తినటం చేయాలి. అది ఇంపాసిబుల్. వాక్యం చదువుతావు నువ్వు, కానీ వాక్యాన్ని ఫుల్గా నింపుకోవు. అలా నింపుకోవడానికి ఆల్రెడీ లోపల టన్నుల కొద్ది విషయాలు ఉంటాయి. లోపల పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఎంతమంది కూర్చోయింటారో మన లోపల? మీ పక్క వాళ్ళతో చెప్పండి. ఎంతమంది బంధువులు నీకు? ఎంతమంది పుట్టారు నీ ముందర? ఎంతమంది పోయారు? ఉన్నవాళ్ళు కొంతమంది, పోయిన వాళ్ళు కొంతమంది, ఉండనట్టు ఉన్న వాళ్ళు కొంతమంది. ఎంతమంది మన హృదయంతరంగాల్లో, మన జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు, వాళ్ళ అనుభవాలు నిలిచి ఉంటాయి.
ఇలాంటివి టన్నుల కొద్దీ మన జ్ఞాపకాల్లో ఉంటాయి, మన హృదయంతరంగాల్లో ఉంటారు. మంచివి కొన్ని ఉంటాయి, చెడువు కొన్ని ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నువ్వు వాక్యాన్ని నింపుకోవడానికి కొంచెం చదివితే చాలు, ఇంకా మిగతాది ఎక్కదు. కానీ నువ్వు విమోచింపబడిన వ్యక్తివి, నువ్వు విమోచింపబడిన వ్యక్తివి. గలతీయులకు రాసిన పత్రిక 1:4-5 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు అప్పగించుకున్న తర్వాత విమోచన వచ్చినట్ట రానట్ట? బాగా గమనించండి. మనం ఏమనుకుంటామంటే దుష్టకాలం అన్నా సాతాను అన్నా మనము చాలాసార్లు మనం అనుకునేటువంటిది ఏంటంటే, సాతాను డైరెక్ట్గా వచ్చి నీ ముందర ఇక్కడ పెద్ద కూర, ఇక్కడ ఇంత పండ్లు అనమాట. సాతాను పండ్లు చూసారు ఎప్పుడన్నా? సాతాను పండ్లు చూడలేదా? ఒక్కొక్క పండు ఇంత లావు, ఇంత పొడుగు ఉంటుందండి. ఏనుగు దంతాలు ఉంటాయి కదా, అట్లా సాతానికి ఇక్కడ ఒక దంతము, ఇక్కడ ఒక దంతం ఉంటుందండి. సాతాను తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? ఎవరనేది నాకైతే నల్లగా కనపడినాడని. సాతానుకు జుట్టు దువ్వుకున్నట్టు ఉంటుందా, లేకుంటే ఇట్లా సింపిరి ఉంటుందా? చెప్పాలి. సాతానుడు అంటే తెలుసు కదా మనకు తెలిసినట్టుగా ఒక్కొక్కసారి దేవునికే తెలియదండి సాతాను గురించి కదా. అవునా కదా? సాతానుడు ఎట్లుంటాడు? సంఘము రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? సాతానుడు మంచి వేషగాడండి, మంచి వేషాలు వేసుకున్న డ్రామా ఆర్టిస్ట్ అనమాట, మేకపిస్ట్ అనమాట. ఎప్పుడు నీకు దేవునిలాగానే కనపడాలి. వాడు తెల్లగా కనపడాలి, ప్రేమగా కనపడాలి, శక్తిమంతునిగా కనపడాలి. దేవుడు ఎలాగైతే కనపడతాడో మనుషులకు, అలానే సాతానుడు కూడా కనపడాలని దేవుడు ఎలాగా అట్రాక్ట్ చేసుకుంటాడో సాతాను కూడా అలానే మనుషులను అట్రాక్ట్ చేసుకోవడానికి వాడు వేసే తిప్పలు మామూలు కాదండి. వాడి తిప్పలు మామూలుగా కాదు. తీరా వానికి అట్రాక్ట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది జీవితము దుర్భరమై. కారణం ఏంటంటే వాడు డ్రామా ఆర్టిస్ట్ అనమాట, అబద్ధికుడు, మోసగాడు, కానీ మంచి వేషగాడండి. నువ్వు గుర్తుపట్టలేనంత వేషం వేస్తాడు. నువ్వు గుర్తుపట్టి అమ్మా వీడు సైతాన్ అని నువ్వు అనుకున్న లోపలనే నువ్వు పడిపోయింటావు. బ్లైండ్గా సాతానునికి ఎవరు అట్రాక్ట్ అవుతారంటే, ఏ క్రైస్తవుని జీవితంలో వాక్యము అన్న ఆహారము ఆ క్రైస్తవుని శరీరంలో, హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో అది దూరిపోకుండా ఉంటుందో ఆ వ్యక్తి సాతానుకి అట్రాక్ట్ అయిపోతాడు, తెలియకుండానే పడిపోతాడండి. అయ్యో అనుకున్నాను, అయ్యో అంటాడండి. ఎందుకనగా దేవుని వాక్యము. చెప్పండి ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రికనా 4వ అధ్యాయమా 12వ వచనమా? ఎందుకనగా దేవుని వాక్యము. అందరూ చెప్పండి, దేవుని వాక్యము సజీవమై. చెప్పండి అందరూ, దేవుని వాక్యము. దేవుని వాక్యం బలవంతంగా నీలోకి రాదు. గమనించండి, దేవుని వాక్యం బలవంతంగా నీలోకి, నీ ఎముకల్లోకి, నీ కండరాల్లోకి, నీ మూలుగలోకి దేవుని వాక్యం రాదు. నువ్వు చదివితేనే వస్తుంది. హలో, మీ పక్కన చూడండి. హలో, దేవుని వాక్యానికి ఉన్న కెపాసిటీ అది. దాన్ని నువ్వు వాడుకుంటే దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఏమై? సజీవం అంటే బతికున్నదా, చనిపోయినదా? బ్రతికున్నదంటే అర్థం ఏంటి? నేను ఉన్నానా, పోయానా? ఉన్నానా లేదా? మీరు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేనున్నాను కాబట్టి మీరు వింటున్నారు. మరి దేవుని వాక్యం సజీవం అయితే ఏం చేయాలి? దేవుని వాక్యము. అందుకే నేను వాక్యం చదువుతాప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? సజీవమైన వాక్యము నిర్జీవమైన నీ జీవితంలో అలసిపోయిన స్థితిని తీసివేస్తున్న క్రమమే. నువ్వు వాక్యం చదివితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నిద్రపోతావు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. కొంతమంది బాగా బైబిల్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందంటే సైతాను పోయేసునామంలో సైతాను పోవడం యేసునామంలో కాదండి. ఏ వాక్యం నువ్వు చదువుతున్నావో ఆ వాక్యము సజీవమైనదై
నిన్ను చూస్తూ ఉంటుంది. సజీవమైన వాక్యము నిన్ను చూస్తూ ఉంది. ఆ సజీవమైన వాక్యము సజీవముగా నీకు అర్థమవుతున్నప్పుడు నీలో అలసిన స్థితిని బట్టి అదంతా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. కృంగిపోయిన స్థితి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. భయపడిన స్థితి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం కలిసేసరికి నీకు నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి బైబిల్ చదువుతుంటే ఎవరికైతే నిద్ర వస్తుందో దట్ ఈస్ ద బెస్ట్ సైన్ అండి. ఎందుకో తెలుసా? నీ విమోచకుడు సజీవుడు. నీకున్న అలసిన స్థితి, బలహీనమైన స్థితి, ఇది ప్రారంభ దశ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఏ దశ గురించి మాట్లాడుతున్నాను? బిగినర్ స్థితి గురించి. అంటే నువ్వు బైబిల్ చదవకుండా ఇప్పుడే బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తావు కదా, నీకు నిద్ర వస్తుందండి. ఉన్నట్లుండి మనసంతా చెదిరిపోతుంది, మనసంతా హృదయం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడే ఎవరో ఒకరు నీకు ఫోన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నీకు ఫోన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అసలు నీ మొహమే నాకు చూపించొద్దు, నువ్వు చచ్చిపోయినా నేను రాను అన్న వాళ్ళు అప్పుడే ఫోన్ చేస్తారు నువ్వు బైబిల్ చదవకూడదని. బాగా గమనించండి, నువ్వు వాక్యం చదువుతప్పుడు అది సజీవమైనదై నిన్ను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. భయపడొద్దు. నిద్ర వస్తే ఏం చేయాలి? వేడి నీళ్ళతో మొహం కడుక్కొని వేడి టీ తాగి, ఇరానీ టీ, ఇరాక్ టీ, సౌదీ టీ, హైదరాబాద్ దమ్ టీ, ఆ టీలు ఈ టీలు తాగి నిద్రను పోగొట్టుకునే పని చేయకండి. నిద్ర వస్తే నిద్రపోండి. బైబిల్ చదివేటప్పుడు ఏమొస్తుంది? అందరికీ రాదండి, కొంతమందికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కనీసం మొహం కూడా కడుక్కోవద్దు, బైబిల్ మీద పడి నిద్రపోండి. ఓకేనా? నిజం చెప్తున్నానండి. నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి? నిద్రపోవాలండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు ఏంటి విశ్రాంతి అంటే ఏంటి? ఒక మనిషి జీవితంలో నిద్ర అన్నది దేవుడిచ్చిన ఆశీర్వాదమా లేకుంటే దయ్యం ఇచ్చిన శోధన? కానీ నువ్వు రాత్రి నిద్రపడితే నీకు ఆరోగ్యమే, కానీ నువ్వు బైబిల్ చదువుతప్పుడు నిద్ర వస్తే మాత్రం శోధన. ఇది సజీవమైన వాక్యము, సజీవుడైన దేవుని మాటలు. ఇది అక్షర రూపంలో నీకు కనపడుతుంది అంతే, కానీ అక్షరము కాదు, అది సజీవమైనది. నువ్వు చదువుతుంటే అది నీ కళ్ళకు, అది నీ హృదయానికి, అది నీ తలంపులకు ఎక్కడికెక్కడికి వెళ్తుందో చూద్దామండి. దేవుని వాక్యం మీ పక్కన వాళ్ళతో చెప్పండి. వాక్యం చదివితే చదువుతున్నట్టు నువ్వు అనుకుంటావు, కానీ అది ఎక్కడికెక్కడికి వెళ్తుందో, ఎంత బలముగా నీలో పని చేస్తుందో చూద్దాం. 4:12 హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. అందరు చెప్పండి, దేవుని వాక్యము సజీవమా నిర్జీవమా? సజీవం. నువ్వు నిర్జీవంగా ఉంటే దేవుని వాక్యం ఏంటి? నువ్వు దుఃఖంలో ఉంటే దేవుని వాక్యం ఏంటి? సంతోషం. నువ్వు ఓటమిలో ఉంటే దేవుని వాక్యం ఏంటి? అత్యధిక జయం. నువ్వు పాపంలో ఉంటే, నువ్వు అపవిత్రునిగా నీకు ఫీల్ అవుతుంటే దేవుని వాక్యం ఏంటి? పరిశుద్ధమైనది. నీకు ఆలోచనలే రాకపోతే దేవుని వాక్యం ఏంటి? చెప్పాలి. దేవుని వాక్యం ఏంటి? అర్థమవుతుంది, అర్థం కావట్లేదండి కదా? మీరు ప్రేయర్ ఎంత అయిపోయిన తర్వాత మీ తల మీద చేసి ప్రేయర్ చేస్తారు కదండి, అప్పుడు మీకు ఏం జరుగుతుంది? పడిపోయే వాళ్ళు పడిపోతారండి. పడిపోయిన తీవ్రతను బట్టి మేము కూడా యూట్యూబ్లో పెట్టాలా లేదని చూసుకుంటాం. బాగా మీరు ఫుల్గా మత్తిలిపోయి కింద మీద దొలుతూ ఉంటే ఆ వీడియోలు తీసుకుంటామని తీసుకొని యూట్యూబ్లో పెడతాం. మా మినిస్ట్రీ పడగొట్టే మినిస్ట్రీ అని. అందుకొరకు పడిపోయారా మీరు? అందుకొరక టీవీలో చూపించేది? అట్లా పడిపోవడం తప్ప? బాగా గమనించండి. నువ్వు నీ తల మీద దైవజనుడు చేసి ప్రార్థన చేసినప్పుడు, నీ తల మీద చేసినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? దాన్ని నువ్వు ఏమి అనుకుంటున్నావు? దాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తూ ఉన్నావు? ఒకవేళ నువ్వు పడిపోతే దాన్ని నువ్వేమనుకుంటున్నావు? అలా ఎప్పుడంటే అప్పుడు చేసేయచ్చా? చేసి ప్రేయర్ చేసేయచ్చా? దానికి ఆత్మ నడిపింపు అంటూ ఏమన్నా ఉంటుందా? అలా చేసి ప్రేయర్ చేసినప్పుడు
నీ శరీరంలో ఏం జరుగుతుంది, నీ హృదయంలో ఏం జరుగుతుంది, నీ ఆత్మలో ఏం జరుగుతుంది, నీ ఆలోచనలో ఏం జరుగుతుంది, ఎప్పుడైనా గమనించావా? ఇంకా చేసి ప్రేయర్ చేసినాడు, ఇంకా పద అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది, ఇంకా పద వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాం పద అని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే వారము సేమ్ ఎంటీ హెడ్తో మనం వస్తున్నామా? నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో. దేవుని వాక్యం ఏం చేయగలదు, ఏం చేయగలదు చూద్దాం త్వరగా. 4:12 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పక్కలు చెప్పండి, దేవుని వాక్యం ఎంత పని చేస్తుంది? ఎక్స్రే తెలుసు కదండి, ఎక్స్రే తెలీదా? నల్లగా వస్తుంది చూడండి. మనం ఫోటో దిగితే నల్లగా వస్తుంది, పైన చర్మం రాదు, కండరాలు రావు, లోపల బోన్ మాత్రమే వస్తాయి. ఎక్స్రే తెలీదా? బ్లాక్ కలర్లో ఉంటుంది. డాక్టర్ దగ్గర ఇస్తే లైట్లో పెట్టి చూస్తాడు. తెలుసా తెలీదా? ఎక్స్రే అదే కదా. ఎవరికైనా ఎక్స్రేలో స్కిన్ వచ్చినట్టు చూసారా డాక్టర్ గారు? ఆ ఎక్స్రే దేన్ని టార్గెట్ చేసిందో అదే కనపడుతుందండి. డాక్టర్ రాస్తాడు, ఇక్కడ గుండె కనపడుతుందా ఎక్స్రేలో? నాకైతే గుండె కనపడ్డానికి ఎప్పుడు నేను చూడలేదండి. ఓన్లీ ఎముకలకు మాత్రమే ఎక్స్రేనేమో నాకు తెలియదు, నాకంత నాలెడ్జ్ లేదు. ఇరిగిన ఎముకలు, ఇరిగిన తర్వాత సెట్ అయిన ఎముకలు, ఇవి మాత్రమే. తర్వాత సిటీ స్కాన్ ఉంటుందండి, సిటీ స్కాన్ కదా. ఎంఆర్ఐ ఉంటుంది కదా. ఎక్స్రేకి మించి సిటీ స్కాన్ అయితే, సిటీ స్కాన్ మించి ఎంఆర్ఐ అయితే, దాన్నన్నిటిని మించినది దేవుని వాక్యమైనది. హల్లెలూయా. ఎక్స్రే ఒక వరకే పనిచేస్తుందండి, ఎంఆర్ఐ ఒక వరకే పనిచేస్తుంది, సిటీ స్కాన్ ఒక వరకే పనిచేస్తుంది. కానీ దేవుని వాక్యము అంతటిని పని చేసుకుంటూ వెళ్తుంది. అసలు నీ జీవితాన్ని భవిష్యత్తులోకి వెళ్ళి, పాస్ట్లోకి వెళ్ళి, ప్రజెంట్లోకి వెళ్ళి మొత్తాన్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి అతికిచ్చి కొత్త వేసి అన్ని చేసి నిన్ను ఒక నూతనమైన సృష్టిగా ఎప్పటికప్పుడు నీ పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టేదే దేవుని వాక్యము. అంతటి వాక్యాన్ని నువ్వు ఈజీగా చదువుతావా? 2 రోజులు బాగా చదివావంటే 3వ రోజే వస్తే ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే ఏదైనా బిటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఆ బెస్ట్లో సంతోషంలో నువ్వు వాక్యం చదవడం మానేస్తావు, ఆ బిటర్నెస్లో వాక్యం చదవడం మానేస్తావు. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? ఈ భూమి మీద నేను అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నాను, కానీ అన్నిటికీ మించి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? నేను స్థిరంగా వాక్యాన్ని చదవడానికి నానా తంటాలు పడ్డానండి, మామూలుగా కాదండి. ఈ వాక్యం పట్టుకోగానే నాకు వచ్చిన శోధనలు, ఈ వాక్యం పట్టుకోగానే నా మైండ్, నా ఆలోచనలు, నా హృదయము, శరీరము ఒక్క బాధ కాదు. ఈ వాక్యం చదువుతుండగానే టకా అకాల ఫలాలు రాల్చబడినట్టుగా ఫెయిల్యూర్స్ అనేవి నేను చూశాను. మరి వాక్యం చదవాలా వద్దా? కానీ వీటన్నిటి మధ్యలో వాక్యం ఏమై ఉందని బైబిల్ గ్రంథం చెప్తుందంటే, అది సజీవమై బలము గలదై రెండంచుల వాడి కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదును గలదై ప్రాణాత్మ దేహములను విభజించున్నంత మట్టుకు దూరుచూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. మీ పక్కలు చూడండి. నీ గురించి నువ్వెవరికి చెప్పే పని లేదు. నువ్వు వాక్యం చదువుతుంటే, చాలాసార్లు నేను గమనించాను, వాక్యం చదువుతుంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం మనుషులు గుర్తొచ్చేస్తారండి. విచిత్రం, అసలు ఆలోచించే పనే లేదండి. చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయిపోయి సైతాన పోయేస్తున్నామంలో అనేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా అండి?
నాలో ఉండకూడని మనుషులు, నాలో ఉండకూడని ఆలోచనలు, నాలో ఉండకూడనిటువంటి పాత జ్ఞాపకాలు, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు, నాలో ఉన్న చేదు అనుభవాలు, నా ఫెయిల్యూర్స్, నా వీక్నెస్లు అన్నీ పరిశోధిస్తుంది దేవుని వాక్యము. ఆ పరిశోధనలో ఉండకూడనివన్నీ కూడా పెరికివేయబడుతూ ఉన్నాయి, బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వాక్యము లోపలికి వస్తున్నప్పుడు, ఈ వాక్యం లోపలికి వస్తున్నప్పుడు, ఈ వాక్యం లోపలికి వస్తున్నప్పుడు, ఈ వాక్యం లోపలికి వస్తున్నప్పుడు, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు, ఈ వాక్యం నేను చూస్తున్నప్పుడు, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు, ఈ వాక్యం అధికంగా నాలోకి వస్తున్నప్పుడు, నేను అర్థమై బైబిల్ చదవట్లేదు, కానీ ఆ వాక్యానికి నేను అర్థమవుతానని బైబిల్ చదువుతున్నాను నేను. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. బైబిల్ నేను ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే నాకు అర్థం కాదని నాకు బాగా తెలిసిపోయింది. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని అది పలకాలి అని నేను పడిన కష్టం మామూలు కష్టం కాదండి. కానీ ఈ వాక్యము ఎప్పుడు నాకు అర్థం కాలేదు. అన్నీ గుర్తుంటాయి, వాక్యం తప్ప అన్నీ గుర్తుంటాయి, వాగ్దానాలు తప్ప. ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. నా అనుభవం నేను చెప్తూ ఉన్నాను. మేబీ ప్రతి విశ్వాసం అట్లా కష్టపడతాడేమో నాకు తెలీదు. ఈవెన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా దేవుని వాక్యం చదవడానికి, మినిస్ట్రీ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. డే అండ్ నైట్ మేలుకొని పరిచర్య చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. కానీ వాక్యాన్ని అధికంగా చదవడానికి నేను పడిన కష్టం మామూలు కష్టం కాదండి. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. నా వల్ల కాలేదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముని వలన, ఆయన అభిషేకం వలన అయ్యింది. హల్లెలూయా. నేను పరిశుద్ధునిగా నీతిమంతునిగా జీవించడం అనేది నా వల్ల కాలేదు. నన్ను విమోచించిన విమోచకుని వలన నేను పరిశుద్ధత అన్నది నమ్మడం ప్రారంభమైంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అందరు చెప్పండి. దేవుని వాక్యము సజీవమై ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము నీ చేతుల్లో ఉన్నటువంటి బుక్, అది బుక్క ప్రింటెడ్ ఫార్మాట్లో ఉన్న ఒక బుక్ అని నువ్వు చదువుతున్నావా, లేకుంటే అది సజీవమైనదని చదువుతున్నావా? అది సజీవమైనదా లేకుంటే నిర్జీవమైనదా? మరి సజీవమైన వాక్యాన్ని నువ్వెందుకు చదవాలి? నువ్వెప్పుడు సజీవునిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి, నీవు శాశ్వత కాలము జీవించుతున్న వ్యక్తివి కాబట్టి, నీవు జీవములో ఉండాల్సిన వ్యక్తివి కాబట్టి, అత్యధికమైన జీవములో, సమృద్ధి జీవములో ఉన్న వ్యక్తివి కాబట్టి, ఈ సజీవమైన వాక్యముతో నీకు పరిచయము, సహవాసము, ఫ్రెండ్షిప్పు చాలా ఉండాలి, చాలా ఉండాలి. భక్తి జీవితం గురించి కానీ నేను మాట్లాడట్లేదండి. బైబిల్ పట్టుకున్న అందరిని నేను భక్తుడే అంటారు. ఈ బైబిల్ని ఇలా పట్టుకొని మనం కనుక ఆడవాళ్ళు ఇలా, మగవాళ్ళు ఇలా అయిపోయా సిన్సియర్ అనుకుంటారండి. అనుకోరా అండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు భక్తులా కాదా? భక్తులా కాదా? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు ఎవరు? భక్తులు. కానీ క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవునివి అవ్వాలంటే సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఎక్స్రేస్ ఏం చేస్తాయి? నీ చర్మాన్ని, కండరాన్ని అన్నిటిని దాటుకుంటూ బోన్ను టచ్ చేస్తాయి, నీ టార్గెట్ను రీచ్ అవుతాయి. అవునా కదా? ఎంఆర్ఐ, సిటీ స్కాన్, నీ టార్గెట్ ఏంటో డాక్టర్ ఒక టార్గెట్ పెట్టి నీకు ఎక్స్రే రాస్తాడు, ఎంఆర్ఐ నీకంటే నువ్వు కాదు. యేసు నామంలో ఎక్స్రేలు అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్రేస్ కంటే పవర్ఫుల్ వర్డ్, సజీవమైన వాక్యం నువ్వు చదువుతున్నావు కాబట్టి నీకు ఎక్స్రేతో పని ఉండదు. గట్టిగా హల్లెలూయా చెప్పాలండి. గట్టిగా హల్లెలూయా చెప్తాను. నాకు ఇక్కడ ఒక గడ్డ అయినదండి, ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ ముందర. ఇక్కడ ఎంత అంటే చాలా లావు. అయితే ఒక జనరల్లీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళను, మెడిసిన్ కూడా నేను ఎక్కువ వాడను. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ డాక్టర్స్ అండ్ మెడిసిన్, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫెయిత్ని వాడుకుంటాను. హీల్డింగ్ జీసస్ నేమ్ అనడం, పోవడం. ఇట్లా కొడితే పెయిన్ వస్తుందా రాదా? కానీ నేను హీల్డింగ్ జీసస్ నేమ్ అని కొట్టుకుంటూ పోతుంటా. ఒక్కొక్కసారి ఈ భాగం అంతా కూడా
దయచేసి నాలాగా ఎవరు ఫాలో అవ్వకండి, ఓన్లీ నిపుణుల సమక్షంలోనే. ఓకే, అలా ఎప్పుడు చేయకండి. అంటే నాది కొంచెం ఏం తెలియదండి, నా పద్ధతి యేసు నామంలో పోవునుగాక, డిసపేర్ ఇన్ జీసస్ నేమ్. ఒకవైపు కాలు మొత్తం భయంకరమైన పెయిన్ వస్తుంటుంది, హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అంతే. ఆ పెయిన్ ఎటుపోతుందో తెలీదు, గడ్డ మాత్రం ఉంటుంది. సరే అని కొంచెం బయటికి ఇటువంటి పాయింట్ వేసుకున్నాం అనుకోండి, ఇదంతా బ్లడ్ అవుతుందా అవదా? అది ఇంట్లో కనపడిందండి. ఇంట్లో కనపడిన తర్వాత వదులుతారండి. నా కొరకు కాకపోయినా ఇంట్లో వాళ్ళ కొరకైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళానండి. ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే సర్జన్కు రెఫర్ చేసిందండి. సర్జన్కు రెఫర్ చేసేసరికి సర్జన్కు చూపిద్దాము, ఎందుకంటే అది డెప్త్ ఎంత ఉందో తెలీదు, బయటికి కనపడుతుంది కానీ లోపల డెప్త్ చాలా వెళ్ళినట్టుంది, అది నర్వ్స్ వాటన్నిటిని టచ్ చేసి ఉంటుందని ఆ మాటలు అయినసరికి నాకు ఫెయిత్ కాస్త జప్పని, వీలైతే సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ కూడా చేస్తాడు అది ఇది అన్నాడు. అంటే నేను అన్నాను, అది యాంటీబయాటిక్ ఉంటుంది కదా డాక్టర్ గారు, అగ్మెంటిన్ అని, అది రాసివ్వండి, అది రాసివ్వండి, వాడి చూద్దాము, ఇంతవరకైతే వాడలేదు, ఒకసారి మీరు రాసిస్తే నేను అది వాడతాను, తగ్గకపోతే అప్పుడు చూద్దాము సర్జన్ అది ఇదని. బలవంతంగా అగ్మెంటిన్ ట్యాబ్లెట్ రాపించుకున్నానండి. అగ్మెంటిన్ ట్యాబ్లెట్ 300 రూపాయలండి. కానీ దాంట్లోనూ ఇంకొకటి ఉంటుంది అండి, 70 రూపాయల ట్యాబ్లెట్, సేమ్ మెడిసిన్. అది కొనుక్కొని ఇంటికి వచ్చి వేసుకున్నానండి. గుర్తొచ్చిన ప్రతిసారి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. కానీ ఎటుపోయిందో అది మాయమైపోయిందండి, మాయమైపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐ బిలీవ్ ద మెడిసిన్, ఐ బిలీవ్ ద డాక్టర్స్, బట్ మోర్ దాన్ దట్ ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఆ గడ్డ కొరకని కాదు కానీ, అది పోవడం కొరకని కాదు కానీ, ఆ పెయిన్లో ఇంకా రోషంతో బుక్స్ మీద బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోయేవాడినండి. మెడిసిన్ వేస్తే ఏం చేస్తుంది, ఒక ట్యాబ్లెట్ వేసామనుకోండి, లోపలికి పోయి అది పేగు లేకపోయిందా, గుండె లేకపోయిందా, కిడ్నీ లేకపోయిందా చూసుకుంటావా అండి, ఓపెన్ చేసి చూసుకుంటావా? అలానే దేవుని వాక్యం చదువుతూ ఉంటే, ప్రభుకు స్తోత్రం, 3-4 ట్యాబ్లెట్లు వేసే లోపల అది డిసపేర్ అయిపోయిందండి. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మెడిసిన్ అన్నది డాక్టర్ ట్రీట్మెంట్ అన్న దానికంటే అధికంగా దేవుని వాక్యాన్ని నాలోకి పంపించాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటి, సజీవమైనదై, నిజంగా చెప్పాలంటే ఆ పెయిన్, దానివల్ల విపరీతమైన ఫీవర్ వచ్చేదండి నాకు. మామూలు కాదు ఫీవరు ఎన్ని డిగ్రీల్లో ఉంటుందో ఏమో తెలియదు నాకు. భయంకరమైనటువంటి బాడీ మొత్తం ఇట్లా పొగలు వచ్చేస్తుంటుంది. కానీ పడుకోనో కూర్చోనో ఏ విధంగానైనా సరే చదివి బుక్లో చదివి, మొబైల్లో చదివి, అది చదివి, వాక్యం లోపలికి పోయి ప్రభుకు స్తోత్రం, అది డిసపేర్ అయిపోయిందండి. ఫస్ట్ ట్రై ద వర్డ్. పని చేయకపోతే మెడిసిన్ వాడడం నేను చెప్పట్లేదండి. మెడిసిన్ వాడడం అనేది బలహీనమైన మనసును కూడా అని నేను అనట్లేదు. మెడిసిన్ వాడడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అన్నది అవిశ్వాసాల పని కూడా నేను అనట్లేదు. బట్ నువ్వు వాక్యాన్ని చదవకుండా మెడిసిన్ మీదనే డిపెండ్ అవుతానంటే, మెడిసినే నీకు ఎఫెక్ట్ చేస్తుంది, మెడిసినే నీకు రాంగ్ అవుతుంది. నవేడేస్ ఇంకా డేంజర్ ఏంటంటే, నువ్వు ఒకటి వాడితే అది 2 తీసుకొస్తుంది, ఒకటి వాడితే 2 తీసుకొని వస్తుంది. కానీ నువ్వు వర్డ్ను ప్రాక్టీస్ చేస్తే అది నీకు కావాల్సిన అభిషేక సంబంధమైనవన్నీ తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మరొకసారి చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దయచేసి బైబిల్లో కొన్ని వచనాలను మీరు బైహార్ట్ చేసుకోవాలండి. అది రోజు వాక్యాన్ని చదవడానికంటే ముందు ఈ వచనాన్ని చదవాలి. అసలు నువ్వు చదివే వాక్యం నేను ఏం చేస్తుందో అనుదినము నువ్వు చదవాలండి, అనుదినము చదవాలి. దేవుని వాక్యం ఎటువంటిదో అనుదినము నువ్వు చదవాలి. ముందు చదివి ఆలోచించి ధ్యానించి
తర్వాత వాక్యాన్ని చదవడము మొదలు పెట్టాలి. బాగా గమనించండి, మీ తల మీద చేసి ప్రేయర్ చేసిన, అనాయింటింగ్ రిలీజ్ చేసిన, మీరు అధికముగా వాక్యాన్ని మీలో నింపుకోవడము అన్నది మీరు చేయడం గురించే. మీలో ఉన్న అభిషేక నదులు, మీలో ఉన్న అభిషేకింపబడిన జీవితము, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తు ధరించుకున్న నీ జీవితము, అనాయింటెడ్ లైఫ్, ఆ అభిషేకింపబడిన ఆ జీవితాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం కొరకు నీ పైకి నాలో ఉన్న అభిషేకము పనిచేస్తుంది, విడుదలవుతుంది. నాలో ఉన్న అభిషేకం నీ మీదకి ఎందుకు విడుదలవుతుందంటే, నువ్వు అభిషక్తునివి, అభిషక్తురాలువు. ఆ అభిషేకింపబడిన జీవితాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కడైనా అడ్డు ఉంటే, ఆ అడ్డు అన్నది అది ఆలోచనలో ఉన్న, తలంపుల్లో ఉన్న, అది బ్రేక్ అయిపోయి ఆ అనాయింటెడ్ లైఫ్ను నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి నీ మీదకి అభిషేకం విడుదలవుతుంది. అందుకనే సేవకుడు ప్రార్థన చేసినప్పుడు, అభిషేకించినప్పుడు, తల మీద చేయి ఉంచినప్పుడు నీ జీవితంలో అనాయింటెడ్ లైఫ్ అనేటువంటిది నీకు రుచి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కానీ ఏదైతే ఉండకూడని దాంట్లో నువ్వు ఇరుక్కుపోయినట్టుగా దుఃఖంలో, వేదనలో ఉండి నీ అనాయింటెడ్ లైఫ్ నీకు అర్థం కావట్లేదో, ఆ అనాయింటెడ్ లైఫ్ అనేది నీకు అర్థం అవ్వడానికి నీ మీదకి అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అబ్బా చాలా నెమ్మది వచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది, ఆ చర్చికి వెళ్తే దేవుని అభిషేకం బలంగా ఉంటుంది, ఎప్పుడైనా బాగాలేకపోయినప్పుడు వెళ్దాంలే ఆ చర్చికి వెళ్ళినప్పుడు. ఇందుకొరకు కాదండి, ఏదో చిన్న నెమ్మది రావడానికి, ఏదో మనసు తృప్తిగా ఉండడానికి, లేకపోతే బ్రేక్ త్రూ రావడానికి సేవకుడు నీ తల మీద చేయట్లేదు. నీ తల మీద చేసి అభిషేకం ఎందుకు రిలీజ్ చేస్తూ ఉన్నాడంటే, నువ్వు అభిషక్తునివి, అభిషక్తురాలవని ఎక్స్పీరియన్స్ చేసి అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ మీద సేవకుడు అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా అండి? ఈ సజీవమైన వాక్యమునకు, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా, అందరూ బైబిల్ చదువుతారండి, దుఃఖంలో, వేదనలో, బాధలో చదువుతూనే ఉంటారు. ఆ దుఃఖం పోదు, వాక్యము నిలబడదు. కానీ నువ్వు చదివే వాక్యం పట్ల నీకున్న ఫెయిత్ ఏంటి? నువ్వు ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నావో అది ఎక్స్రే కంటే పవర్ఫుల్, అది ఎంఆర్ఐ కంటే పవర్ఫుల్, అది మెడిసిన్ కంటే పవర్ఫుల్, మిగిలిన అన్నిటికంటే పవర్ఫుల్. ఎందుకో తెలుసా అండి? ఆ వాక్యం కాదు, ఆ వాక్యం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ వ్యక్తే ఆ వాక్యమై ఉంది. హల్లెలూయా. శూన్యాన్ని మార్చినది, నిర్జీవాన్ని మార్చినది, నిరాకారాన్ని మార్చినది దేవుని వాక్యం. ఇది మాట్లాడుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చెప్పడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ నేను దాని గుండా నడిచినప్పుడు ఆ వాక్యం కొన్ని శోధనలు గుండా, కొన్ని పరిస్థితుల గుండా, అసలు దిక్కుదోచని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను అందులోంచి బయటికి రావడమే కాదు, స్టిల్ నేను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉన్నాను. దానికి కారణం ఏంటంటే, ఐ నో ద పవర్ ఆఫ్ ద వర్డ్. అది నీకు అర్థం అయితే నీవు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తావు. ఇలాంటి చర్చ్ అనాయింటింగ్ను, ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ను, ఆయన పవర్ యొక్క మేనిఫెస్టేషన్ను నమ్మేటువంటి సంఘంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటి అంటే, పరిశుద్ధ జీవితం గురించి కాదండి, పడిపోతానో నిలబడతానో అన్న జీవితం గురించి కాదు. వర్డ్ 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 వాక్యం తినాలి. వాక్యాన్ని లోపలికి డంప్ చేసుకోవాలండి. వాక్యమును నీకు టైం దొరికిన కొలది ఎక్కువగా వీలైతే వారంలో ఒకరోజు లీవ్ పెట్టైనా సరే అధికంగా నువ్వు వాక్యంతో నింపబడాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది నీలో ఉన్న అభిషేకింపబడిన జీవితం యొక్క ప్రభావం. అది నువ్వు చదివితేనే నీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నాకు వచ్చిన బలహీనతలను నేను గనక డయాగ్నోస్ సెంటర్లకు, హాస్పిటల్స్ కనుక వెళ్ళింటే లక్షలు ఖర్చు అయిపోయేవాడిని. అట్లని నేను నిర్లక్ష్యంగా లేను.
నా లక్ష్యము నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. నా లక్ష్యము ఎప్పుడు నిర్లక్ష్యానికి సంబంధించింది కాదు. నా లక్ష్యం అంతా దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము మరి ఏం చేస్తుంది? నన్ను సజీవంగా ఉంచుతుంది. గట్టిగా హల్లెలూయా చెబుతామండి. నేను ట్రై చేస్తానండి. నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను. నేను ట్రై చేస్తాను. నా ప్రకారం మీరు ఉండండి అని నేను చెప్పట్లేదు, కానీ ఉంటే చాలా మంచిది. వాక్యము అన్నదాన్ని లక్ష్యము చేయాలి. ఎందుకంటే అది సజీవమైనది. ఇది హీలింగ్ మీటింగ్కి వెళ్తే హీల్ అవ్వడం గురించి నేను మాట్లాడట్లేదండి. ఎవ్రీడే నీ బైబులే హీలింగ్ బైబుల్. అది ఎవ్రీడే నీ బైబులే నీకు జాయ్నిచ్చే బైబుల్. అది సపరేట్గా ఒక మీటింగ్కి వెళ్తే లాఫింగ్ అనాయింటింగ్, ఇంకో మీటింగ్కి వెళ్తే హీలింగ్ మీటింగు, ఇంకో మీటింగ్కి వెళ్తే ఇంకొకటి కాదు. అసలు ఎవ్రీడే బైబుల్ టైం అనేటువంటిదే నీకు అన్ని రకాలైనటువంటి వాటిని, నీకు కావలసిన వాటన్నిటిని రిలీజ్ చేసేది. నా జీవితంలో ప్రతి కరువులో నేను పోషింపబడినటువంటిది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు రాలేదు, నేను బైబిల్ చదువుతుంటే వచ్చిందండి. దూతలు పనిచేసేవాళ్ళు, మనుషులు పనిచేసేవాళ్ళు. హల్లెలూయా. అట్లని ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదండి. నువ్వు ప్రార్థన చేయడం అనేది వేరు, కానీ నువ్వు బైబిల్ చదవాల్సినటువంటి చదివి అర్థం చేసుకోవడానికి నువ్వు తిరిగి జన్మించి ఉన్నావు. నీ విమోచకుడు నువ్వు పుట్టకముందే విమోచించాడు. నువ్వు పెరిగిన తర్వాత నువ్వు బంధింపబడినట్టుగా నీకు అర్థమైతే నీ విమోచనను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈరోజు యేసు ప్రభువును నమ్మి ఉన్నావు. పదే పదే వ్యాధులు, పదే పదే బాధలు, పదే పదే అవమానాలు, పదే పదే నష్టం కలుగుతుంది, పదే పదే ఇబ్బంది, పదే పదే ఫెయిల్యూర్, పదే పదే దుఃఖం వెంట దుఃఖము ఇలా నీకు కనపడుతున్నప్పుడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైం నువ్వు వాక్యముతో ఇంకా అధికంగా నింపబడడానికి. ఎందుకంటే ఆ వాక్యం ఆల్రెడీ నీ కొరకు పని చేసింది. ఆ వాక్యములో ఆల్రెడీ ప్రభువు నీ కొరకు పని చేసి ఉన్నాడు. నేను మెడిసిన్కి, డాక్టర్స్కి అసలు వ్యతిరేకం కాదు, కానీ వాక్యానికి ప్రాధాన్యత గురించి నేను మాట్లాడుతున్నాను. వాక్య ప్రాధాన్యత నీ క్రైస్తవ జీవితంలో ఏంటో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ సజీవమైన వాక్యం గురించి నీకు తెలుసు, కానీ ప్రాక్టీస్ అనేది మనం ఫెయిల్ అవుతాం. అన్నిటి కొరకు టైం కేటాయిస్తాం, కానీ వాక్యాన్ని తినడానికి మాత్రము కేటాయించాం. జస్ట్ బైబిల్ ఓపెన్ చేసి నువ్వు ఎలక్ట్రానిక్ డివైస్లో చదువుతావా, ఈ ప్రింటెడ్ బైబిల్లో చదువుతావా, అది నీ ఇష్టం. నీ మొబైల్లో చదివితే టూయి అని మెసేజ్ వస్తేనే నువ్వు కుయ్ అని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ మెసేజ్ చదివి మళ్ళీ బైబిల్లో నీకు డిస్టర్బ్ అవుతుందంటే ప్రింటెడ్ ఫార్మాట్లో బైబిల్ చదువు. అట్లని నువ్వు ఐప్యాడ్లోనో ల్యాప్టాప్లోనో మొబైల్లోనో వాక్యం చదవడానికి నేనేం అగ్నెస్ట్ కాదు. నీకు డిస్టర్బ్ అనిపిస్తే మానేసి ఈ బైబిల్ చదువుకో. ఓకే, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మండే, ట్యూస్డే, వెనస్డే 3 days. ఈ 3 days ఎప్పుడు చదవనంతగా వాక్యం చదవండి. ఎవరు తర్వాత అనేది, తర్వాత చదవకపోయినా పర్లేదా అనేది ఎవరు అనేది, తర్వాత ఏం చేయాల్సిన పని లేదు. 3 రోజులు ఏదైనా కంటిన్యూగా నువ్వు చేస్తే 4వ రోజు అది అలవాటు అవుతుంది, అది ప్రాక్టీస్ అవుతుంది. సైకలాజికల్గా మీరు 3 రోజులు ఒక చోటికి వెళ్ళండి, ఒకరింటికి వెళ్ళండి, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా 4వ రోజు మీ బండి అట్టే పోతుంది, మీ కారు అట్టే పోతుంది, మీ మనసు అట్లే పోతుంది, పోతూనే ఉంటారండి. 3 రోజులు వరుసగా హాస్పిటల్ అడ్మిట్ అయిన వ్యక్తి దగ్గరికి పలకరించడానికి రోజు పోండి. 4వ రోజు డిశ్చార్జ్ అయినా సరే మీరు హాస్పిటల్కి పోయి ఎక్కడెక్కడైనా ఎతుకుతూనే ఉంటారు. 3 days కంటిన్యూగా ఏదైతే మనసు పెట్టి చేస్తామో 4వ రోజుకి అది దట్ బికమ్ ఎ హ్యాబిట్. ఇంకొకటి ఏంటంటే అడిక్ట్ అయిపోతాం, అలవాటు పడిపోతాం, అది లేకుండా ఉండలేము అన్న స్థితిలోకి మనము వచ్చేస్తాం. ఆ సజీవమైనది నిన్ను అర్థం చేసుకుంటుంది. నువ్వు చదువు అంతే, అద్దం ముందర నిలబడినట్టు. అద్దం దూతుందండి మనల్ని.
మన 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 చేతిలో ఉన్న దువ్వెనతో మన తల దూకోవాలా, లేకుంటే అద్దం వచ్చి మన తల దూవుతుందా? కానీ అద్దం చూడకుండా ఎవరైనా తల దూవుకుంటారా? మరి ఏమని అర్థం? అది అద్దం దూవినట్టేగా, అవునా కదా? అలానే దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవద్దు. ఆ వాక్యానికి నువ్వు బాగా అర్థమవుతావు. రాను రాను నీకు కూడా అర్థమవడం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఇంతవరకు నీకు తెలుస్తున్నా నువ్వు వాక్యం చదవలేదేమో, అది సజీవమైనదని చదవలేదేమో, చదివావు కానీ సజీవమైనదని చదవలేదేమో. సమయం దొరికిన కొలది 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, చాప్టర్లు చదవడము. ఈ 3 రోజులు ప్రారంభించు. ఇంటికొచ్చి వర్క్స్ అన్నీ ముగించుకొని ఈవినింగ్ టైం మొత్తం బైబిల్ చదువుతావేమో, నైట్ పడుకునే వరకు. నిద్ర వస్తే నిద్రపో, మళ్ళీ లేచి చదువు. మళ్ళీ చదువుతే నిద్ర వస్తే మళ్ళీ నిద్రపో, మళ్ళీ చదువు. కానీ ఈ 3 రోజుల్లో ఒక ఛాలెంజింగ్గా నువ్వు బైబిల్ చదువు. పరిశుద్ధాత్ముడు నీకు బోధకుడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. నీలో ఉన్న భయాలన్నిటినీ, కన్ఫ్యూజన్ అన్నిటినీ తీసివేస్తూ నిన్ను బలపరచువాడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అధికంగా చదివే వ్యక్తి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడా, నా బోధకుడా, అధికముగా మీ వాక్యముతో నింపబడాలి. నేను చదవాలి, గ్రహించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ వాక్యముతో నేను ఐక్యం అవ్వాలి అన్నవాళ్ళు దయచేసి నిలబడండి. నీకు బైబిల్ చదివే అలవాటు లేదు అని కాదు, తీవ్రంగా ఎగ్జామ్స్ అప్పుడు నార్మల్ టైంలో చదివిన దానికంటే అధికంగా తీవ్రంగా ఎగ్జామ్స్ టైంలో చదివినట్లుగా అధికముగా ఎన్నో పరిస్థితుల్లో మొరపెట్టి కన్నీరు గార్చాలన్న సమయంలో సైతము వాక్యమే చదువు. నీ విమోచకుడు సజీవుడు, నిన్ను విమోచించిన వాడు, దుష్ట యుగం నుంచి నిన్ను తప్పించిన వాడు. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. మా జీవితాల్లో మీ మాటలు 100 ఫలించినట్లు హృదయం సిద్ధపడును గాక, తలంపుల ఆలోచనలు సిద్ధపరచబడును గాక, హృదయ శరీరాత్మలు సిద్ధపడును గాక. ఇప్పుడే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము మీకు, మీ సన్నిధికి, మీ మాటకు ఉన్నటువంటి శక్తి అనుదినము అనుభవించినట్లు, ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు, మీరు విమోచించిన విమోచన, ఆ విమోచనలో ఉన్న ఆశీర్వాదకరమైన స్థితి ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు, ఆ విమోచన యొక్క అనుభవం గుండా వెళ్ళడానికి మీ ఆత్మాభిషేకపు కుమ్మరింపు ఇప్పుడే ప్రతి ఒక్కరి మీదకి విడుదల అవును గాక. వాక్య సహవాసము వ్యక్తిగతంగా చదివి, సమయం కేటాయించి చదివి అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని క్లెయిమ్ చేసేటువంటి స్థితి లేకుండా ఏ కారణాలు పనిచేసాయో అభిషేకం వారిపైన విడుదలవుతుండగా అవన్నీ బ్రేక్ అయిపోనుగాక. అపవాది కాళ్ళన్నీ బ్రేక్ అయిపోనుగాక. దుఃఖము, వేదన, ప్రతి చేదు అనుభవాల ప్రభావము బ్రేక్ అయిపోనుగాక. యేసునామంలో సులభంగా సమయం తీసుకొని చాలా సంతోషముతో మీ వాక్యాన్ని చదువునట్లు మీ అభిషేకం ఇప్పుడే వారి పైకి, వారిలో నుంచి రిలీజ్ అవునుగాక. ఈ క్షణమందే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ డిసపేర్ అయిపోనుగాక. విల్ బి ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. కనబడిన వ్యాధుల ప్రభావం, కనబడిన దుఃఖం యొక్క ప్రభావం
కనబడిన అపవాది ప్రభావాలు వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకపు జీవము కమ్ముకొనును గాక. మీ రక్త గాయాల ప్రభావం ప్రతి ఒక్కరి మీద పలుకుతూ మీరే ఆశ్చర్యమైన అద్భుతమైన మహిమ కార్యం జరిగించమని, విత్తబడిన వాక్యం అన్నంతలుగా ఫలింప చేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.